మూలిగే నక్క మీద తాటికాయ పడడం అంటే అదిగో ఇటువంటిదే. ఇరాన్ యుద్ధం ప్రపంచం మొత్తానికి కూడా ఇబ్బందులు తెచ్చిపెడుతూ ఉంటే, మన ఆంధ్రప్రదేశ్లోని మారుమూల జనం మీద కూడా ప్రభావం కనిపిస్తూ ఉంటే, ఇప్పుడు అదే ఆంధ్రప్రదేశ్లో అత్యంత కీలకమైన విశాఖ స్టీల్ ప్లాంట్ మీద ఈ ప్రభావం పెద్ద ఎత్తున పడబోతుంది. దాదాపు ఆ స్టీల్ ప్లాంట్ మూసేసే పరిస్థితి వస్తాయని చెప్పి కార్మికులు, కార్మిక సంఘాలు ఆందోళన చెందుతూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం గారికి వినతులు పంపిస్తూ ఉన్నారు. నెక్స్ట్ 10 రోజులకు మాత్రమే సరిపడే గ్యాస్ ఉందట. విశాఖ స్టీల్ ప్లాంట్ రన్ అవ్వాలి అంటే నెక్స్ట్ 10 రోజులకు సరిపడా అంత మాత్రమే గ్యాస్ ఉందట. నెల రోజులకు సరిపడే అంత ముందే రిజర్వ్లు ఉంచుకోవడం కోసం డబ్బులు కడుతూ ఉంటారట, వస్తూ ఉంటుందట. బట్ వీళ్ళు డబ్బులు కట్టారంట కానీ గ్యాస్ రాలేదట. అక్కడి నుంచి ఆగిపోయింది కదా, రాలేదు అట. సో ఇప్పుడు ఉన్న దాంతో అంటే ఎక్కువ రోజులకు రన్ అయ్యే పరిస్థితి లేదు. మొత్తం ప్లాంటే మూసేసే పరిస్థితి వస్తుంది. అలా జరిగితే చాలామంది కార్మికులు, చాలామంది ఉద్యోగులు కూడా ఇబ్బందుల్లో పడతారు. ఈ ఉత్పత్తి ఆగిపోతే ఆ ప్రభావం చాలా రంగాల మీద కూడా పడుతుంది. కాబట్టి ఇంత కీలకమైనటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్కి గ్యాస్ ఆగిపోకుండా సరఫరా చేసే విధంగా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడండి అని ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి అక్కడ కార్మిక సంఘాల నాయకులు మొరపెట్టుకుంటూ ఉన్నట్లు మీడియా అయితే రిపోర్ట్ చేస్తూ ఉంది. ఇప్పటికే ముడి సరుకు లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దాన్ని ప్రైవేటైజేషన్ చేయాలి అనే ఆలోచనతో ముందుకెళ్తూ ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఇరాన్ యుద్ధ రూపంలో వచ్చి మరో గుదిబండ పడబోతూ ఉంది. అందుకే అన్న, మూలిగే నక్క మీద తాటికాయ పడ్డ చందంగా అంటే అదిగో ఇటువంటిదే.